ఆదాబ్ హైదరాబాద్. అన్నకు ఆజ్కి బాత్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ఓటుకు పుట్టిన నేతలు అంగట్లో సరుకై అమ్ముడు పోతాండ్లు కదా. అమ్ముడు పోతాండ్లు కాదు కాదు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల ఓటుకు పుట్టిన నేతలు అంగట్లో సరుకై అమ్ముడు పోతాండ్లు కాదు కాదు. కొనుగోలుకు తెరలేపారు. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటున్న పాలకపక్షం. రాజకీయ నైతిక విలువలు వీరి వికృత చేష్టల ముందు వెలవెలబోతున్నాయి. ప్రజా ప్రయోజనం మాటున స్వార్థం కోసం ప్రజల విశ్వాసానికి పంగనామాలు పెట్టే హీన చరిత్రకు చమరగీతం పాడిన జన చైతన్యాన్ని విస్మరిస్తే చెడపకురా చెడేవనేది పునరావృతమే సుమా అని చెప్పి మేధాజన్. ఈ రాజకీయ నాయకులు అటు ఇటు దుంకేటువంటి కార్యక్రమాలు వాళ్ళ బెనిఫిట్ అవుతారు అంతే. వాళ్ళ బెనిఫిట్ అవుతాడు. ఆయన గెలిచిండు, ఈయన గెలిచిండు, మా అన్న గెలిచిండు, మా అన్న మా పార్టీదిరా అది అని చెప్పి కార్యకర్తలు కొట్లాడతారు. అంతుంది ఆయన మనం కింద ఉన్నది. ఆషాఢ 20 కోట్లు ఆషాఢ బోనాలకు ఉత్సవాలకు నిర్వహణకు బడ్జెట్ విడుదల. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి. సౌకర్యాలు కల్పిస్తాం, బస్సులు పెంచుతాం, చిన్నారులు వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ. హరిత ప్లాజాల బోనాల పండుగపై మంత్రులు పొన్నం కొండ సురేఖ సమీక్ష. పొన్నం ప్రభాకర్ అన్న 20 కోట్ల రూపాయల 20 కోట్లు ఎందుకు? బోనాల ఆషాఢం బోనాలకు, టెంపుల్స్కి, ఉత్సవాలకు సమన్వయం. వాళ్ళకు వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ. ఏడ చూపుతారు వీళ్ళు? చిన్నారులకు వృద్ధుల విషయంలో ఏడ చూపుతారన్నా? బస్సులు అంతుంటదే అది. ఈ లైన్ చూస్తుందే. సౌకర్యాలు కల్పిస్తామంటే ఆడ ట్రస్ట్లు ఉన్నోళ్ళు, ఆలయం ఉన్నోళ్ళు వాళ్ళే పెడతారు. నీళ్లు, ప్రసాదము అవన్నీ పెడతారు. గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేయాలి? ఆలయాల ముస్తాబుకు నిధులు ఇవ్వాలి. ఆలయం పరిసర ప్రాంతాలలో గవర్నమెంట్ అంటే మన దేవాదాయ శాఖలు ఉన్నాయి కదా, మనకు ఎండోమెంట్ పెడితే ఎవడు మింగుతాడు ఈ పైసలు దేవుని పేరు చెప్పి. గది నేను అనేది.